తండ్రి ఆజ్ఞలు గైకొనినందున నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నట్లు if you also do that, మీరు కూడా అలాగే చేస్తే, our Lord has set as a standard before us. మన ముందు మన యొక్క ప్రభువు ఒక మంచి మెట్టును పెట్టారు. Our Lord is our role model. మన ప్రభువు మనకు ముందు ఉన్న ఒక రోల్ మోడల్, మాదిరిగా ఉన్నారు. We have to follow that example very faithfully. ఆ యొక్క మాదిరిని మనం చాలా నమ్మకంగా వెంబడించాలి. That's why అందుకే Jesus said, యేసు ప్రభువు అన్నారు, if you want to be in my love, నా యొక్క ప్రేమలో మీరు నిలిచి ఉండాలని కోరినట్లయితే keep my commandments. నా ఆజ్ఞలను గైకొనండి. Do we fear God? దేవుడికి మనం భయపడుతున్నామా? Do we love God? దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? If we say yes, I love God, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అవునని మనం చెప్పినట్లయితే, yes, I love my Lord, నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని చెప్పినట్లయితే, is it true? అది నిజమేనా? How to test it? దాన్ని ఎలా పరీక్షించాలి మరి? When you say I love my Jesus, నా యొక్క యేసు ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తున్నప్పుడు, I sing the love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి నేను పాడుతున్నానని Oh, చెప్తున్నప్పుడు, I know how with the love he went to the cross for my sake. నా నిమిత్తం ఎలా ప్రేమతో ప్రభు శిలువ మీదకి వెళ్ళాడో నాకు తెలుసు. Yes, I love him. అవును, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను. Are you sure? అది నిజమేనా? కష్టంగా చేస్తున్నారా? Yes, certainly I love my Lord. ఖచ్చితంగా నేను నా యొక్క ప్రభువుని ప్రేమిస్తున్నాను. When I sing of his love, ప్రభు యొక్క ప్రేమ గురించి నేను పాడుతున్నప్పుడు simply tears are rolling down from an eye. కన్నీరు నా కన్ను నుంచి కారిపోతుంది. కానీ those are not the signs of our love for the Lord. మనం ప్రభువుని ప్రేమిస్తున్నామంటే అవి అన్ని సంఖ్యలు కావు. Not weeping, ఏడవటము, not giving offerings, కానుకలు ఇవ్వటము, not coming to church, సంఘానికి రావటము, taking part in the activities of the church. సంఘ పనిలో పాల్గొనటము, These are not the signs of our love for the Lord. ప్రభు పట్ల మనం కలిగి ఉన్న ప్రేమను చూపించే నిదర్శనాలు ఇవి కాదు. Then what is the true sign of our true love for Jesus? మనం ప్రభువైన యేసుక్రీస్తు పట్ల కలిగి ఉన్న నిజమైన ప్రేమకి నిజమైన గుర్తు ఏంటి? We are keeping his commandments. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనడమే. ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొనడమే. We are obeying his commandments. ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడటమే. We will not throw it away as we throw away the broken glass bangles. ఆ యొక్క విరిగిపోయిన గాజులను మనం పడేసినట్టు మనం వాటిని అలా పడేయము. I keep it like gold. బంగారాన్ని ఎలా కాపాడుకుంటాను అలా Precious gold. ప్రశస్తమైన బంగారాన్ని కాపాడుకుంటాను. None of us would do like that. మనలో ఎవరు అలా చేయము. How we keep carefully gold. బంగారాన్ని మనం ఎలా జాగ్రత్తగా I కాపాడుకుంటాము. keep my Lord's command, Lord's word like that. నా యొక్క ప్రభు యొక్క ఆజ్ఞలను, ప్రభు యొక్క మాటల్ని నేను అలాగా జాగ్రత్తగా కాపాడుకుంటాను. In every respect, ప్రతి విషయంలో I keep the commandments of my Lord. నా యొక్క ప్రభు యొక్క ఆజ్ఞలను నేను కాపాడుకుంటాను. If I do this, నేను ఇది చేస్తే am I loving my Lord? నా ప్రభువుని నేను ప్రేమించినట్లా? If I truly love my Lord, నా యొక్క ప్రభు నిజంగా నేను ప్రేమిస్తుంటే can I speak lies? నేను అబద్ధాలు ఆడగలనా? For silly things, how people easily they speak lies. చిన్న చిన్న విషయాలకి ప్రజలు ఎలా సులువుగా అబద్ధాలు మాట్లాడతారు. Why are you coming late? నువ్వు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు? You won't tell the truth. నిజం చెప్పడు. I got up late, sir. ప్రభు నేను ఆలస్యంగా మేల్కొన్నాను. I delayed my starting. నేను బయలుదేరడం వల్ల లేట్గా ఆరంభించాను, ఆలస్యంగా మొదలు పెట్టాను. No, they won't tell the truth. వారు నిజం చెప్పరు. Late అయిపోయిందండి. Again saying the same. అదే తిరిగి చెప్తా ఉన్నాను. నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఆలస్యం అయిపోయిందండి. How lightly we speak lies. ఎంత తేలిగ్గా సులువుగా మనం అబద్ధాలు ఆడతాము. See, won't Jesus watch all these things? యేసు ప్రభు ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? Following Jesus is not an easy joke. యేసు ప్రభుని వెంబడించడం అనేది సులువైన జోక్ లాంటిది కాదు. Some who came to the Lord with such attitude, అలాంటి ధోరణితో వచ్చిన వారు కొంతమంది, they thought it is a very easy matter. ఇది చాలా సులువైన విషయం అని యేసు ప్రభుని వెంబడించడం అనుకున్నారు. If you want to follow me, నువ్వు నన్ను వెంబడించాలని if కోరితే, you want to love me, మీరు నన్ను ప్రేమించాలని కోరితే, keep my commandments. నా ఆజ్ఞలను గైకొనండి. Go and sell away what all you are having and give to the poor. మీకున్నదంత ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసేయండి. No. లేదు. We don't want to obey the commandment of the Lord. ప్రభు యొక్క ఆజ్ఞకు మనం లోబడటం మనకి ఇష్టం లేదు. That shows దాని ఏం చూపిస్తుందంటే we are not loving him. యేసు దాతని మనం ప్రేమించడం లేదని. Why do we have
Abraham's life in the Bible. అబ్రహాం యొక్క జీవితం బైబిల్లో మనం ఎందుకు కలిగి ఉన్నాము? He loved the Lord. ప్రభువుని ప్రేమించాడు. Not like you and me. నీలాగా నాలాగా కాదు. It's not like our love. మన ప్రేమ లాంటి ప్రేమ కాదు. If it is convenient, మనకు సులువుగా ఉంటే, సౌకర్యంగా ఉంటే, somebody say, ఎవరు అంటారు, brother, సహోదరుడా, David, eat all the halwa. హల్వా అంతా తినేసి, నీ కొరకే పెట్టాను. All the laddus. లడ్డులన్నీ తిను. Eat all the gulab jamun. గులాబ్ జామ్ అంతా తిను. How will he feel? అతను ఎలా అనుకుంటాడు? What a loving man. ఇతను నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. He wants me to eat everything. అంతా తినమని చెప్తున్నాడు. Suppose another man comes. ఇంకో వ్యక్తి వచ్చి, I got this sweet box. ఈ యొక్క స్వీట్ పొట్లం నేను తీసుకొచ్చాను. It's not for you. ఇది నీ కొరకు అయితే కాదు. It's for your wife, నీ భార్య కొరకు, or mother, తల్లి కొరకు, or brothers, సహోదరుల your కొరకు, నీ sisters. సహోదరి కొరకు. Not for you. నీ కొరకు అయితే కాదు. You eat this mixture. ఈ యొక్క మిక్చర్ ను తిను. See how many sweets he brought. ఎన్ని స్వీట్లు తీసుకొచ్చాడు. But he doesn't want me to eat. నేను తినాలనుకోవడం లేదు. Why? ఎందుకు? He is concerned about your health. నీ యొక్క ఆరోగ్య విషయమై చింత కలిగి ఉన్నాడు కాబట్టి. He is not hating you. నిన్ను ద్వేషించడం లేదు. But what do you feel? కానీ నువ్వేమనుకుంటావు? Why this man is putting all these conditions? ఈ షరతులని యొక్క వ్యక్తి నా మీద ఎందుకు పెడుతున్నాడు? I love sweets. నాకు మిఠాయిలు అంటే ఇష్టము. And see how he is blatantly on my face. He tells you should not touch. This is not for you. I won't give you. నా ముఖం మీద ఎంత సూటిగా చెప్తున్నాడు, ఇవి నీకు కాదు, నీకు నేను ఇవ్వనని చెప్తున్నాడు. See friends, చూడండి స్నేహితులారా, that true friend who loves him, ఇతన్ని ప్రేమించే నిజమైన స్నేహితుడు, he says, అతను అంటాడు, I am not giving you this sweet. ఈ యొక్క మిఠాయి నీకు నేను It ఇవ్వడం లేదు. will harm you. అది నీకు హాని చేస్తుంది. It will worsen your sickness. నీ యొక్క అనారోగ్యాన్ని ఇంకా తీవ్రంగా చేసేస్తుంది. Is he not a loving person? అతను ప్రేమించే వ్యక్తి కాదా? But we feel, కానీ మనం ఏమనుకుంటాం no, అంటే, he is not loving me. ఇతను నన్ను ప్రేమించడం లేదు. He is showing me and deceiving me. నాకు చూసి నన్ను చూపించి నాకు మోసం చేస్తున్నాడు. Friends, స్నేహితులారా, if we say we are really loving the Lord, ప్రభువుని మనం నిజంగా ప్రేమిస్తున్నామని చెప్పినట్లయితే, do we obey? ప్రభువుకు మనం లోబడుతున్నామా? His instructions may not be very pleasant and pleasing to us. మనకి దేవుని ఆజ్ఞలు చాలా ప్రశాంతంగా మనం గైకొనేలాగా ఉండకపోవచ్చు. The Lord said, ప్రభువు అన్నారు, leave all these things, ఇవన్నీ వదిలేసేయ్, follow me. నన్ను వెంబడించు. Sell away all these things, ఇవన్నీ అమ్మేసేయ్, follow me. నన్ను వెంబడించు. And not only following with just walking, shaking our hands like that. వట్టి చేతులు ఊపుకుంటూ నడవడం అలాగా వెంబడించడం కాదు. Take up your cross. నీ సిలువను ఎత్తుకో. It is very heavy, true. ఆ నిజమే, అది చాలా భారమైనదే. And it will cause you so much of pain. ఎంతో నొప్పిని కలుగు చేస్తుంది. But I want you to carry your cross. కానీ నువ్వు సిలువ ఎత్తుకొని మొయ్యాలని కోరుతున్నాను. You cannot follow me without carrying anything in your hand. నీ చేతిలో ఏది మోయకుండా నువ్వు నన్ను వెంబడించలేవు. You cannot follow me by not keeping the heaviest thing on your shoulder. నీ యొక్క భుజాల మీద ఒక బరువైన కాడిని మోయకుండా నువ్వు నన్ను వెంబడించలేవు. You cannot follow me simply. నువ్వు ఒట్టిగా నన్ను వెంబడించలేవు. ఖాళీగా You have to obey me. నీవు నాకు లోబడాల్సిందే. Whatever I say, నేను ఏది చెప్తే you have to obey me. నీవు నాకు లోబడాలి. Today, how many Christians? ఇది నా ఎంతమంది క్రైస్తవులు They call themselves Christians, వారు క్రైస్తవులుగా but పిలుచుకుంటున్నారు. they never follow the Lord. ప్రభుని వారు ఎన్నటికీ వెంబడించరు. They never love the Lord. ప్రభుని వారిని ఎన్నటికీ ప్రేమించరు. In their mouth they say, we love the Lord. వారి యొక్క నోటితో వారు చెప్తారు, మేము ప్రభుని ప్రేమిస్తున్నామని. That's why we come to church on Sunday. అందుకే మేము ఆదివారం గుడికి వస్తున్నాము. We don't love the Lord. మేము ప్రభుని ప్రేమించినట్లయితే Why should we come all the way to worship Him in the church? అంత దూరం నుంచి ప్రభుని ఇక్కడ ఆ సంఘంలో ఆరాధించడానికి ఎందుకు వస్తాము? Because we love the Lord. మేము ప్రభుని ప్రేమిస్తున్నాం కాబట్టే. No, లేదు, that is not the love. అది ప్రేమ కాదు. You are following some kind of tradition taught by men. మనుషులు నేర్పిన ఒక ఆచారాన్ని వెంబడిస్తున్నావు అంతే. The heathen people, అనిలైన వారు, they go to their temples, వారి గుళ్ళకు వారు వెళ్తారు, they go to their other places of their worship, ఇంకో ఆరాధించే స్థలాలకు వెళ్తారు. but కానీ they don't have fear of the Lord. ప్రభు యొక్క భయం వారిలో ఉండదు. They don't have fear of their own God. వారి సొంత దేవుడి యొక్క భయమే వారిలో ఉండదు. One man told, ఒక వ్యక్తి నాతో ఇలా అన్నారు,
not to me, ఒక వ్యక్తి ఇలా to అన్నాడు, another servant of God. ఇంకో దేవుని సేవకుడితో ఇలా And he అన్నాడు, was counseling him. దేవుని యొక్క సేవకుడు అతనికి సలహాలు ఇస్తున్నాడు. You must have fear of God. దేవుని యొక్క భయం కలిగి ఉండాలయ్యా. The man said, ఆ యొక్క వ్యక్తి అన్నాడు, అయ్యా I am having more religion than my own God. నా దేవుడి కంటే ఎక్కువ భక్తి నేను కలిగి ఉన్నాను అన్నాడు. I have more bhakti, more religion than our God. మా దేవుడి కంటే ఎక్కువ భక్తి నేను కలిగి ఉన్నాను అయ్యా అన్నాడు. How do you say like that? నువ్వు అలా ఎలా చెప్పగలవు? మా దేవుళ్ళు కొద్దిమందికి ఒక్క భార్య they are not satisfied. మా దేవుళ్ళో కొంతమందికి ఒక భార్యతో వారికి తృప్తి లేదు. ఇద్దరు భార్యలు. ఇంకా so many girls around. ఇంకా ఎంతో మంది అమ్మాయిలు చుట్టూ ఉంటారు. He will be sitting on the tree top. ఆయన చెట్టు మీద కూర్చుంటాడు. And removing, when the girls are having bath, removing their dresses. అమ్మాయిలు స్నానం చేసినప్పుడు వారికి బట్టలు దొంగిలిస్తాడు. I never did like that. ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదు. I am sticking to my one wife. నా ఏకపత్నితోనే నేను ఉంటున్నాను. And I may not a greater religious person than my God. నా దేవుడి కంటే గొప్ప భక్తి కలిగిన వాడని See what understanding some of these people are having. ఈ యొక్క ప్రజల్లో కొంతమంది ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు. I am greater than my God. నా దేవుడి కంటే గొప్పవాడిని నేను. Holier than my God. నా దేవుడి కంటే పరిశుద్ధుడను. I am faithful to my wife. Which I marry. నేను వివాహం చేసుకున్న నా యొక్క భార్యకి నమ్మకస్తుడిగా ఉంటున్నాను. I never took away another woman. ఇంకొక స్త్రీని నేను ఎన్నటికీ I తీసుకోలేదు. never brought another woman into my family. నా యొక్క కుటుంబంలోకి ఇంకొక స్త్రీని నేను తీసుకొని I రాలేదు. love my wife. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. See how many people. చూడండి ఎంతమంది ప్రజలు. They think they are, I mean Christians, they think they are worshipping God. క్రైస్తవులు వారు దేవుని ఆరాధిస్తున్నారని అనుకుంటున్నారు. No, not at all. లేదు, ఎన్నటికీ కాదు. Our worship is bogus worship. మన యొక్క ఆరాధన బోగస్ ఆరాధన. False. ఎంతో తప్పిపోయిన ఆరాధన. And we are not loving the Lord. ప్రభువును మనం ప్రేమించడం లేదు. If you want to love me, మీరు నన్ను ప్రేమించాలనుకుంటే keep my commandment. నా యొక్క ఆజ్ఞలను గైకొనండి. Whatever I tell you, నేను ఏదైతే మీకు చెప్తానో you have to obey me. దానికి మీరు లోబడాలి. Sell away what all you are having and give it to the poor people. నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసేయ్. Can you do that? అది నువ్వు చేయగలవా? Can you put God first in your life? నీ యొక్క జీవితంలో దేవుడు మొట్టమొదటి స్థానంలో ఉంచగలవా? Whatever Jesus said, యేసు ప్రభువు మీతో ఏదైతే చెప్తారో I will obey him. నేను దానికి Whether లోబడతాను. my wife likes it or not, నా భార్యకి ఇష్టం ఉంటే లేకుంటే, whether my husband values it or not, ఆయన నా యొక్క భర్త దాని విలువగా ఇస్తాడో లేదో లేకుంటే, whether my parents they value my obeying the Lord, నా యొక్క తల్లిదండ్రులు ప్రభువుని లోబడటం విలువగా ఇస్తారో లేదో, I will obey. నేనైతే లోబడతాను. The Lord is greater than my parents. నా ప్రభువు నా యొక్క తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. My Lord is greater than my wife or my husband. నా యొక్క ప్రభువు నా యొక్క భర్త కంటే లేకుంటే నా యొక్క భార్య కంటే గొప్పవాడు. When the Lord comes back again, ప్రభువు తిరిగి మరి వస్తున్నప్పుడు even my husband also will stand like that. నా యొక్క భర్త కూడా, my Lord. నా యొక్క ప్రభువు ముందు నా యొక్క భర్త కూడా నిలబడతాడు. Both of us have to stand before him. మేమిద్దరం మా యొక్క ప్రభువు ముందు నిలబడాలి. And if we don't love the Lord, ప్రభువుని మీరు ప్రేమించినట్లయితే we will be left behind. మనం ఇక్కడే వదిలివేయబడతాము. Do we have that ఆ understanding? యొక్క గ్రహింపు మనం కలిగి ఉంటున్నామా? That man ఆ యొక్క వ్యక్తి who came with great reverence ఎంతో మర్యాదతో వచ్చాడు. and knelt down before the Lord, ప్రభువు ముందు మోకాలు ఉన్నాడు. called him good master, బోధకుడు అని పిలిచాడు. and you will give only good things. మీరు మంచివే ఇస్తారని చెప్పాడు. That's why he called him good master. అందుకే బోధకుడు అని పిలిచాడు. And when Jesus the teacher, when he counseled him, బోధకుడైన యేసు ప్రభు తనకి సలహా ఇచ్చినప్పుడు he could not obey. దానికి లోబడలేకపోయాడు. He did not think he was a good master. అతను సద్బోధకుడైనప్పుడు అనుకోలేదు. No, I thought he was a good master, ఇతను మంచి బోధకుడు అని నేను అనుకున్నాను. but కానీ he is a bad master. ఇతను మంచి బోధకుడు కాదు, చెడ్డ He బోధకుడు. is asking me to sell away all my property. నాకున్న ఆస్తులను అమ్మేయాలని అంటున్నాడు. No, you don't want to leave anything for the sake of the Lord. ప్రభు నిమిత్తమై మీరు ఏది వదిలేయాలనుకోవటం లేదు. To obey the Lord. The Lord says, I will do it. ప్రభు నాతో ఏ చేస్తే చెప్తారో అవన్నీ
నేను చేస్తాను. If he asks me to leave this, దీన్ని వదిలేయాలని చెప్తే certainly I will leave it. ఖచ్చితంగా దీన్ని నేను వదిలేస్తాను. If he asks me to do that, అది చేయమని ప్రభు చెప్తే certainly I will do it. ఖచ్చితంగా నేను చేస్తాను. However difficult it must be for me, నాకు నేను చేయడానికి ఎంత కష్టమైనప్పటికీ, because I love my Lord. ఎందుకంటే నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అతను సద్బోధకుడు. I trust him 100%. 100% నేను ప్రభువుని నమ్ముతున్నాను. 200%. లేకుంటే 200% నేను నమ్ముతున్నాను. I love him. నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. trust him. ప్రభువుని నేను నమ్ముతున్నాను. And I obey him. ప్రభువుని నేను లోబడతాను. Have we come to that state? మా యొక్క స్థితికి మనం వచ్చామా? Or like that man, లేకుంటే ఆ యొక్క వ్యక్తిలాగా when he heard what Jesus said, యేసు ప్రభు ఏదైతే చెప్పారో అది విన్నప్పుడు he could not relish it. దాన్ని ఆనందించలేకపోయాడు. He could not obey. దానికి లోబడలేకపోయాడు. He went back. తిరిగి వెళ్ళిపోయాడు. I don't want him. ఇతను నాకు అవసరం లేదు. Because his word is too heavy. ఇతని యొక్క వాక్యం, ఇతని యొక్క మాట చాలా భారంగా ఉన్నది. Unable to obey. దీన్ని లోబడలేకుంటున్నాను. What? ఏంటి? When do you think Jesus will ask you to do the things which you cannot do? నువ్వు చేయలేని కార్యాలు యేసు ప్రభు నువ్వు చేయమని అంటారా? Even we won't ask our little children to carry this lectern. ఈ యొక్క ప్రసంగ పీఠాన్ని ఈ యొక్క చిన్న పిల్లల్ని మోయమని మనం చెప్పము. Even little boys. చిన్న పిల్ల అబ్బాయిలతో కూడా We know it is so heavy. ఇది చాలా భారమైనదని మనకు తెలుసు. I can ask him to carry the chairs. ఆయన చైర్లు మోయమని యొక్క పిల్లవాడిని నేను I అడగవచ్చు. can ask him to carry this microphone stand. ఈ యొక్క మైక్రోఫోన్ స్టాండ్ మోయమని నేను That అడగవచ్చు. they can do it. అది వారు చేయగలరు. But I will never ask little boys to come and take this. చిన్న అబ్బాయిని ఈ యొక్క ప్రసంగ పీఠాన్ని మోయమని నేను చెప్పను. When we are having such understanding, అలాంటి గ్రహింపు మనం కలిగి what ఉన్నాము. about our Savior? మన రక్షణ విషయం ఏంటి మరి? What we cannot do, will He ask us to do? మనం చేయలేని కార్యాలను మన ప్రభు చేయమని అడుగుతారా? Our heart is so crooked. మన యొక్క మనసు ఎంతో క్రూరమైనది, వక్రమైనది. How many people? ఎంతమంది ప్రజలు? Suppose if God said దేవుడు ఇలా అన్నట్లయితే, that a remote village in Nizamabad, నిజామాబాద్ లో మారుమూల గ్రామము, you have to go and serve me అక్కడ నువ్వు వెళ్ళి నాకు సేవ చేయాలి. as a teacher, ఒక టీచర్ గా, or as a lecturer, ఒక లెక్చరర్ గా, or as a doctor, ఒక డాక్టర్ గా, or as a nurse. ఒక నర్సు గా. Go city నుండి, పట్నం నుండి am I to go to that remote village in Nizamabad? నిజామాబాద్ లో ఉన్న మారుమూల గ్రామానికి నేను వెళ్ళాలా? God wants you to go. దేవుడు నిన్ను వెళ్ళాలని కోరుతున్నారు. Obey Him. దేవుడికి లోబడు. You will see blessing. అక్కడ నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. What great things God will do for you. నీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు. నాకు సరిగ్గా నడిపింపే రాలేదండి. నాకు నడిపింపే సరిగా రాలేదండి. 1 month I prayed. ఒక నెలంతా ప్రార్థించానండి. ఉపవాసం కూడా చేశానండి. తిరిగి నిజామాబాద్ విలేజ్. తిరిగి నిజామాబాద్ ఉన్న గ్రామం. అది దేవుని చిత్తమైన డౌట్ వస్తుందండి. నాకు దేవుని చిత్తమైన అనుమానం వస్తుందండి. Suppose you are praying. ఒకవేళ నువ్వు ఇలాగ ప్రార్థిస్తున్నావు, son, నా కుమారుడా, go to America. నువ్వు అమెరికాకి వెళ్ళు. Second time he won't even pray. Venture to pray. రెండోసారి ప్రార్థించాలని కూడా అనుకోడు. ఆ ధైర్యం రాదు. దేవుడు మనసు మార్చుకొని అక్కడ ఇండియాలో మారుమూలకు వెళ్ళని తిరిగేదని చెప్పేసి, భారతదేశంలో మారుమూల గ్రామానికి తిరిగి వెళ్ళమని చెప్తే, ఒకసారి అమెరికా అనేసారు. అని చాలు. I need not confirm it again and again. మరి ఒకసారి ప్రార్థన చేసుకొని దాన్ని సరి But for చేసుకోవాలి. the remote village, కానీ అక్కడ మారుమూల గ్రామానికి వెళ్ళాలంటే, నిజామాబాద్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామానికి వెళ్ళాలంటే 10 సార్లు ప్రార్థించాను. 1 month I fasted and prayed. ఒక నెలంతా ఉపవాసం ఉండి ప్రార్థించాను. Because every time, ఎందుకంటే ప్రతిసారి expected very prosperous, glorious place. ప్రతిసారి నువ్వు ప్రార్థించినప్పుడు ఎంతో సమృద్ధిగా ఉన్న ఎంతో మహిమవంతమైన స్థలం కొరకే నువ్వు ఎదురు చూసావు. అమెరికా వెళ్ళాయా? There you work. అక్కడ నువ్వు వెళ్ళి పని There చేయి. you serve the Lord. అక్కడ నువ్వు ప్రభువుకు సేవ చేయి. There are many who are in need of the Lord. ప్రభువుకు అవసరతలు ఎంతో మంది అక్కడ ఉన్నారు. For that, దాని కొరకు once is enough. ఒక్కసారి చేస్తే చాలు. Close the Bible. బైబిల్ మూసేస్తారు. Stop the prayer. ప్రార్థన ఆపేసేసి Start up. అంతే I will బయలుదేరుతారు. apply for passport, I will apply for visa, I will apply for this, I will write exams and this and that. పాస్పోర్ట్, వీసా ఇవన్నీ దరఖాస్తు పెట్టుకుంటాను, ఈ యొక్క పరీక్ష రాస్తాను, అవన్నీ చేస్తాను. దేవుడు చెప్పేశారండి. దేవుడు చెప్పేశారండి. That's one time is enough. ఒక్కసారి చెప్తే చాలు. We should not tempt the Lord again and again. తిరిగి ప్రభువుని మనం శోధించొద్దు. How crooked our heart. మన హృదయం ఎంత వక్రంగా ఉంటున్నది. We expect God to command us to do the things which are pleasing to us. మనకు సంతోషమైన విషయాలు దేవుడు మనం చేయాలని ఆజ్ఞాపించాలని మనం ఎదురు చూస్తున్నాము.
the love of the Lord, ప్రభు యొక్క ప్రేమ it is a sacrificial love. అది త్యాగంతో కూడిన ప్రేమ. ఆయనకి ఇష్టమైన పని కొరకు రాలేదు. ఆయనకి ఇష్టమైన పని కొరకు రాలేదు. The Lord did not come to the world according to his own pleasing. తనకి ఇష్టమైన పని కొరకు ప్రభు యొక్క లోకంలోకి రాలేదు. It is a sacrificial love. అది త్యాగంతో కూడిన ప్రేమ. You have to leave heavenly blessing. ఆ యొక్క పరలోక ఆశీర్వాదాలను వదిలివేసి, you have to leave the company which you have with your Father నీ in తండ్రితో heaven. పరలోకంలో నీ తండ్రితో కలిగి ఉన్న యొక్క సాంగత్యాన్ని వదిలేసి, Everything you have to leave. అవన్నీ వదిలేయాలి. You have to empty yourself. నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. Now you are sitting next to me. ఇప్పుడు నువ్వు నా పక్కన కూర్చున్నావు. Creator God. సృష్టికర్త అయిన దేవుడు. You are sitting next to me. ఇప్పుడు నువ్వు నాతో కూర్చున్నావు. You have to leave all those things. ఇవన్నీ వదిలేయాలి. Take the form of a servant. ఒక దాసుని రూపం దాల్చుకోవాలి. No, I don't think that will be God's guidance or will for me. నా విషయం అది దేవుడి నడిపింపు, దేవుడి చిత్తమని నేను అనుకోవటం లేదు. No. God will not speak like that. లేదు దేవుడు అలాగా మాట్లాడాడు. But how Jesus sacrificed everything because of our love. మన మీద కలిగిన ప్రేమను బట్టి యేసు ప్రభు ఎలాగా అన్నిటిని త్యాగం చేసేశారు. Jesus' love is a sacrificial love. యేసు ప్రభు యొక్క ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. Do we have that understanding? ఆ యొక్క గ్రహింపు మనం కలిగి ఉంటున్నామా? The Lord will never cast me away. యేసు ప్రభు In నన్ను whichever condition I come to thee. నేను ఏ పరిస్థితిలో యేసు ప్రభు దగ్గరికి వస్తాను అక్కడ నన్ను తృణీకరించి నన్ను బయటికి పారవేయరు. His love తన యొక్క ప్రేమ came down in search of the ungodly sinners. ఆ దైవభక్తి లేని పాపులను వెతుక్కుంటూ తన యొక్క ప్రేమ కిందికి వచ్చింది. He did not come to the world that in the midst of rich people and people who were inviting him for dinners, inviting him with great honor. ధనవంతుల మధ్యలోకి ఎంతో ఘనతతో అతను ఆహ్వానించే వారికి లేదా డిన్నర్ కొరకు ఆహ్వానించే వారి మధ్యలోకి యేసు ప్రభు దిగి రాలేదు. His love తన యొక్క ప్రేమ lifted us up from the miry clay of sin. పాపం అనే ఊబిలోంచి, జిగట ఊబిలోంచి మనల్ని పైకి లేపింది. We were struggling. మనం ఎంతగానో తిప్పలు We పడుతున్నాము. could not come out of that miry clay. ఆ యొక్క జిగట గల మండిలోంచి, ఊబిలోంచి బయటికి రాలేకపోయాము. We were struggling. మనం ఎంతో తిప్పలు పడ్డాము. And His love దేవుని యొక్క అతని యొక్క ప్రేమ came down and lifted us up. అది కిందికి దిగి వచ్చి మనల్ని పైకి లేపింది. His love embraced us. తన యొక్క ప్రేమ మనల్ని హత్తుకొనింది. Like that father who did with his prodigal son. తప్పిపోయిన తన కుమారుడితో తన తండ్రి ఎలాగా చేశాడో అలాగా How we received him. తన కుమారుని ఎలాగా He పొందుకున్నాడు. was coming directly